యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి కోటి రూపాయల మొత్తానికి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు సైబరాబాద్ పోలీసులు. నిందితుల వద్ద నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఈ సందర్భంగా బుధవారం సైబరాబాద్ సిపి రమేష్ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఆగస్టు 4వ తేదీ ఒక చీరల రిటైల్ సంస్థలో పనిచేస్తున్న అకౌంటెంట్కు సంస్థ యజమాని పేరుతో రూపొందించిన నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సందేశం వచ్చిందని తెలిపారు. ఆ సందేశం సంస్థ యజమాని పంపారని నమ్మిన అకౌంటెంట్ సంస్థకు చెందిన కరూర్ వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి కోటి రూపాయల నగదును ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారని చెప్పారు. తర్వాత బాధితుడు తన మోసపోయిన విషయాన్ని గమనించి సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి సదరు నగదు రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్న మ్యూల్ అకౌంట్కు చేయబడిందని బదిలీ గుర్తించారు. బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించి నిందితుడు ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన దీపక్ కుమార్ ఆచూకీని గుర్తించామని సిపి తెలిపారు. నిందితుడు దీపక్ కుమార్ను ఉత్తరప్రదేశ్లో ఆగస్టు 8న అరెస్ట్ చేశామని చెప్పారు. అనంతరం అతన్ని లక్నో న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొంది నిందితుడిని సైబరాబాద్కు తీసుకొచ్చి కూకట్పల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామని కోర్టు నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ చేసిందని వివరించారు. సైబరాబాద్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తు వల్ల 10 రోజుల్లోనే బాధితుడు మోసపోయిన కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అధికారులు, దర్యాప్తు అధికారులు డీసీపీ పుష్ప, ఏసీపీ రవీందర్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్ఐ శ్రీనివాస్ మరియు వారి బృందం ఒక వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒక యజమాని మరియు వారికి సంబంధించిన గుమాస్తా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు 1 కోటి రూపాయలు లావాదేవీలు జరపగలిగారు. అతను యజమానే చెప్పినాడని భ్రమించి ఆ గుమాస్తా, ఈ విక్టిమ్ యొక్క గుమాస్తా కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్ లావాదేవీ కాదు, ఇవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని తెలిసింది. వీళ్ళు లావాదేవీ చేసేది కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అక్కడ రిసీవ్ అయింది ఇండస్ ఇండ్ బ్యాంక్. వీళ్ళు చేరవలసిన వాళ్ళకి చేరకుండా ఇంకెవరకు చేరిపోయింది. అసలు చెప్పని సందేశాన్ని చెప్పినట్టుగా భ్రమించి అతను చేశాడు. ఇదంతా కూడా సైబర్ నేరస్తులు వల్ల పని చేస్తున్నవి. సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి ఏపీకే ఫైల్స్ పెట్టి దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవడం, ఓటీపీలన్నీ వాళ్ళ ఫోన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆపరేట్ చేసి మనీని డైవర్ట్ చేయడం. అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసుల సూచన మేరకు సైబరాబాద్లో ఆ బ్యాంక్ అకౌంట్ని 24 గంటల్లోపే మన అధీనంలో తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను దీపక్ అని ఒక మంచినీటి వ్యాపారం చేస్తాడు, మినరల్ వాటర్ వ్యాపారం చేస్తాడు. లక్నోలో మంచినీటి వ్యాపారం చేసే వ్యక్తి. ఇతను చెప్పేదాని ప్రకారం ఇంకా ఇద్దరు వీళ్ళ టీం ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారో ఆ బ్యాంక్కి కరెంట్ అకౌంట్ కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసి మాకు 600 రూపాయల టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారం ఉంది, మేము ఒక వెల్నెస్ సంబంధించిన బిజినెస్ సెటప్ చేయబోతున్నాము, మా టర్న్ ఓవర్ ఈ విధంగా ఉంటుందని బ్యాంకును నమ్మించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకు వారికి సబ్మిట్ చేసి ఒక కరెంట్ అకౌంట్ని తీసుకోవడం జరిగింది. ఆ కరెంట్ అకౌంట్ ద్వారా రకరకాల లావాదేవీలు జరిగినాయి. ఇప్పుడు ఈ నేరం జరిగిన తర్వాత మనము సైబరాబాద్ పోలీసులు డీసీపీ గారి ఆధ్వర్యంలో 100% రికవరీ చేయడం జరిగింది.